సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ లీడర్స్ చేసిన అర్ధనగ్న ప్రదర్శనలు మనం అందరం చూసాం. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చాలా సిగ్గుచేటు. చూడడానికి వినడానికి మనకి సిగ్గుగానే అనిపిస్తుంది. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, ఏదైనా దేశంలో అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంటే ప్రతిపక్ష పార్టీ అయినా లేదా దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా సాదరంగా ఆహ్వానించాలి. ఇలాంటి ఒక గొప్ప పని చేస్తున్నందుకు ప్రభుత్వాన్ని పొగడాల్సిన అవసరం లేదు, కానీ అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. ఏఐ సమ్మిట్ అనేది ఇంటర్నేషనల్గా జరిగింది. సుమారు 100 దేశాల ప్రతినిధులు ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. చాలామంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. ఏఐ రంగంలో మన దేశం ముందుకు పోతుంది. ఆల్రెడీ చాలా వరకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని 100% తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే టెక్నాలజీ విషయంలో ప్రపంచ దేశాలు దూసుకుపోతున్నాయి. జపాన్ తోపు, చైనా తురుము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి అలాంటి ఒక కార్యక్రమం మన భారత్లో చేపడదామంటే మాత్రం ప్రధాన ప్రతిపక్ష నేతలే అడ్డుకుంటారు. ఒంటి మీద బట్టలు లేకుండా అర్ధనగ్నంగా డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఈ విషయం మీద ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. ఉత్తరప్రదేశ్ మీరట్లో పర్యటించిన ప్రధాని నమో భారత్ స్పీడ్ ట్రైన్ ఒకదాన్ని లాంచ్ చేశారు. సుమారు 12,930 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. సరే, ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలే, తెచ్చేటువంటి ప్రాజెక్టులే, దానికి కేటాయించేటువంటి నిధులే, వాటిని మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఈసారి అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశాలను ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాల మీద ఫైర్ అయ్యాడు అని మనం అనుకోకూడదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాల మీద మండిపడ్డారు, ప్రతిపక్షాలని అవమానించారు, తిట్టారు అని మనం చెప్పుకోకూడదు. ఎందుకో చెప్పనా? ఇక్కడ ప్రతిపక్షం అధికార పక్షం అనే విషయాన్ని పక్కన పెడదాం. ఢిల్లీలో జరిగినటువంటి అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ గురించే మనం మాట్లాడుకుందాం. ఏఐ సమ్మిట్ అంటే ఏంటి? అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఒక గొప్ప సమ్మిట్లో సుమారు 100 దేశాలు పాల్గొనేటువంటి ఆ కార్యక్రమం భారతదేశంలో జరపడం ఒక రకంగా భారతీయులందరికీ గర్వకారణం. ఎవరైనా ఆ కార్యక్రమాన్ని చెడగొట్టాలని, విదేశీ అతిథుల ముందు భారతదేశం పరువును గంగలో కలపాలని ఎవడైనా అనుకుంటాడా? సాధారణంగా ఎంత చిల్లర మనస్తత్వం కలిగిన వ్యక్తికి కూడా అలాంటి ఒక థాట్ మైండ్లో రాదు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ సాహసం ఎలా చేయగలిగారండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి కొన్ని కంపెనీలు వచ్చి లేదా ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి చేస్తున్నారు. కానీ ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షం వాళ్ళు ఆ సమ్మిట్లోకి వెళ్ళిపోయి ఆ సమ్మిట్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారండి? ఇది ఒక ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది కూడా ఇలాంటి చౌకబారు వేషాలు వేయలేదు. ఒక రకంగా ప్రాంతీయ పార్టీలు హుందాగుంటాయి అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే వాళ్ళు ఆ కార్యక్రమం అయిపోయాక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం లేదు, చిన్న చిన్న పెట్టుబడులు వచ్చినాయి, ఏదో వచ్చి వెళ్ళిపోయారు అని చెప్పి వచ్చినటువంటి పెట్టుబడులను తగ్గించడం, లేదా టీడీపీ వాళ్ళు పెద్దగా ఏం చేయలేదు, కూటమి ప్రభుత్వం పెద్దగా ఏం చేయలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఆ సమ్మిట్లోకి వెళ్ళి ఆటంకం కలిగించి వచ్చినటువంటి అతిథుల ముందు ఆంధ్రప్రదేశ్ పరువు పోగొట్టే పని అయితే చేయలేదండి, వాస్తవంగా నేను చెప్తున్నా. కానీ ఒక జాతీయ పార్టీ అయ్యుండి దేశాన్ని 50-60 సంవత్సరాలు పరిపాలించి బంగారంలాగా భ్రష్టు పట్టించి అభివృద్ధిని అటకెక్కించి ఉద్యోగాల్ని ఊరుకోమని నచ్చజెప్పి నిరుద్యోగుల్ని నోరు మూయించి ఉపాధి ఉద్యోగ అవకాశాలను ట్రైన్ ఎక్కించి పక్క దేశాలకు పంపించి అభివృద్ధిని టెక్నాలజీని మరొక 4 శతాబ్దాలు వెనక్కి పంపించి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ప్రపంచ దేశాలకు సపోర్ట్ చేసుకుంటూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి వ్యక్తుల్ని అటోక భుజం మీద ఇటోక భుజం మీద ఎక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ అభివృద్ధి కార్యక్రమం, ఆ అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ కార్యక్రమంలో ఇలాంటి ఒక దిగజారుడు తనానికి రావడం చాలా బాధ అనిపించింది. కొంతమందికి అనుమానం రావచ్చు, కొంతమంది అనుకోవచ్చు, ఏంటి బ్రో నువ్వు పూర్తిగా బీజేపీ పార్టీ వైపే మాట్లాడుతున్నావు ఎందుకు అని. ఇది ప్రతి భారతీయుడు స్పందించాల్సినటువంటి అంశం. ఏఐ సమ్మిట్లో జరిగిన కార్యక్రమం గురించి ప్రతి భారతీయుడికి హక్కు ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ పరువు తీసే ప్రయత్నం చేస్తేనే ఊరుకోమే, వాళ్ళు చేయలేదనుకున్నది వేరే విషయం. కానీ ఒక జాతీయ పార్టీ ఢిల్లీ లెవెల్లో అంతర్జాతీయ సదస్సులో 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమంలో పరువు తీసే ప్రయత్నం చేస్తే, తీసే ప్రయత్నం ఏమంత చేశారు, చొక్కాలు ఇప్పుకొని అర్ధనగ్నంగా ఎగురుతుంటే ఎంత బాధ అనిపిస్తుందండి. ఆయన ప్రధాని అనే విషయం పక్కన పెట్టండి, బీజేపీ పార్టీ అనే విషయం పక్కన పెట్టండి. ఏఐ సమ్మిట్లో అసలు బీజేపీ పార్టీ నేతలు కూడా లేరు. కేంద్రానికి సంబంధించినటువంటి ఐటీ నిపుణులు ఉన్నారు, అక్కడ ప్రొఫెసర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. బీజేపీ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ
ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమం, పెట్టుబడులు వచ్చేటువంటి కార్యక్రమం, ఏఐని డెవలప్ చేసే కార్యక్రమం ఒక్కడో భావించట్లా. ఎంతవరకు బీజేపీ పార్టీ మీద, కేంద్రం మీద బురద జల్లే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశం మీద బురద జల్లుతున్నారు. మోదీ గారు మాట్లాడింది ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో ఆయన ఇచ్చిన ప్రసంగం, మహిళా ఎంపీలతో నా మీద దాడి చేయాలని ప్రయత్నం చేశారు. నా అక్కలు, చెల్లెళ్ళు లాంటి మహిళా ఎంపీలు వాళ్ళతో దాడి చేయించి నా కుర్చీ లాక్కుందాం అనుకుంటే అది మీ వశం కాదు. ప్రజల హృదయాలను గెలవండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో దిగజారిపోయింది. కాంగ్రెస్ పార్టీ యొక్క విన్యాసాలు ప్రజలంతా చూశారు. ఇప్పుడు కొత్తగా చొక్కాలు విప్పి చూపించాల్సిన అవసరం లేదు అన్నారు. అది ఎంత అద్భుతమైన మాట అండి. కాంగ్రెస్ పార్టీ యొక్క విన్యాసాలు దేశం అంతా చూసింది, కొత్తగా ఇప్పుడు చొక్కాలు విప్పి చూపించేది ఏముంది అన్నారు. సరిపోదా ఆ మాట? దిగజారుడు రాజకీయానికి పాల్పడుతోంది, దేశం పరువు తీయడంలో బిజీగా ఉంది. మరి ఏంటండి అది? దేశం పరువు తీసినట్టే కదా. ఒక నర్వాణే పుస్తకం, చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పడం, పాకిస్తాన్ భారత మిసైల్స్ని ఎన్నింటిని కూల్చేసిందని అడగడం, ఏఐ సమ్మిట్లో అర్ధనగ్న ప్రదర్శనలు, భారతదేశం డెడ్ ఎకానమీ, భారతదేశంలో ప్రజాస్వామ్యం కుప్పగూలిపోయింది, డెమోక్రసీ మీద దాడి జరుగుతోంది, ఇలాంటి మాటలు మాట్లాడితే మరి దేశం పరువు తీయడంలో బిజీగా ఉన్నారని చెప్పడంలో తప్పే ఉందండి. అలాగే నా తల్లిని అవమానించారు అని మోదీ గారు చెప్పారు. నిజంగా అది బాధాకరమైన విషయం. ఆయనకి ఎవరు లేరు, మోదీ గారికి వాస్తవంగా ఎవరు లేరండి. ఆయనకు ఉన్నది ఒకే ఒక్క తల్లి, ఆమె కూడా ఈ మధ్యన కాలం చేశారు. ఇంకా ఆయన ఏమన్నా కోట్లు దోచుకోవాలా, లేదా తర్వాత ఆ ప్రధాని సీట్ని ఆయన కొడుక్కి ఏమన్నా అప్పచెప్పాలా, లేదా వాళ్ళ బంధువులకి ఏమన్నా అప్పచెప్పాలా, కోట్ల రూపాయలు దోచుకొని ఎవరికన్నా పెట్టాలా? దేశం కోసమే కదా ఆయనకి. ఏముంది ఇంకా ఆయన ఆలోచన? మోదీ గారిని టార్గెట్ చేశారు, వాళ్ళ అమ్మగారిని టార్గెట్ చేశారు. ఏఐ వీడియోలు రిలీజ్ చేశారు, తప్పు చేశాను అని మోదీ గారికి నిద్ర పట్టట్లేదంట, వాళ్ళ అమ్మగారు అడుగుతున్నారంట. ఇట్లాంటి కొన్ని వీడియోలు క్రియేట్ చేశారు. వీటన్నిటిని ఒకవైపు తూకంలో, మొన్న ఢిల్లీ ఏఐ సమ్మిట్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని ఒకవైపు తూకంలో వేస్తే సమానంగా తూగుతాయి. ఎందుకంటే ఇవన్నీ భారతదేశం పరువు తీస్తుంటే ఇదొక్కటే ఇంకా ఎక్కువ శాతం తీసింది. ఈ కార్యక్రమం ఎంత బాగా చేసి ప్రపంచ దేశాల్లో పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా కాంగ్రెస్ యూత్ లీడర్స్ అర్ధనగ్న ప్రదర్శనతో మొత్తం పోయింది. ఒక్కసారైనా, ఒక్క పాయింట్ అయినా కనీసం దేశానికి అనుకూలంగా మాట్లాడండి ప్లీజ్. దయచేసి నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మీకు బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఏదైనా కుమ్ములాట్లు ఉంటే కొట్టుకు చావండి. ఎవడు మిగిలితే వాడికి ప్రజలు ఓటేస్తారు. కానీ దేశం పరువు తీసే కార్యక్రమాలు చేయొద్దు. మీరు గెలిచారనుకో, కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకోండి, మీరు చేయండి అలాంటి ఏఐ సమ్మిట్ కార్యక్రమాలు. మేమందరం సాధారణంగా ఆహ్వానిస్తాం. మాకు కావాల్సింది ఏంటి? దేశాన్ని అభివృద్ధి చేయడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రపంచ దేశాల్లో భారత్ను గొప్పగా నిలబెట్టడం. ఈరోజు ఏ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ చూసినా కానీ అమెరికా తోపు, జపాన్ తోపు, రష్యా తోపు అని చెప్తున్నారు తప్ప భారతదేశం పేరు రావాలని కలలు కన్నాం. ఈ 4-5 సంవత్సరాల్లో అది నిజమవుతుంది. చాలా మంది వ్లాగర్స్ నోట కూడా భారతదేశం గురించి వింటున్నాం. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియన్ పీపుల్, ఇట్లాంటివి వింటూ ఉన్నాం. దాన్ని జరగనివ్వండి. ఎందుకు భారతదేశం యొక్క పరువును తీస్తారు? ఇప్పుడు మీకు ఒక 50-60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించే అధికారం ప్రజలు ఇచ్చారు, వినియోగించుకోలేదు. ఇప్పుడు బీజేపీ పార్టీకి ఇచ్చారు, వాళ్ళు వినియోగించుకుంటే వాళ్ళు ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారు. ఇలాంటి ఒక సమ్మిట్ని పాడు చేస్తే దేశం పరువు తీసినట్టే. ప్రతి ఒక్క భారతీయుడు దీని మీద స్పందిస్తాడు. కాంగ్రెస్ పార్టీ నేతలు దేశం పరువు తీయటంలో బిజీగా ఉంటే కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేటువంటి కొంతమంది మీడియా మిత్రులు దయచేసి ఈ విషయాన్ని రాజకీయంగా చూడొద్దండి, రాజకీయం చేయొద్దు. ఎందుకంటే ఇది దేశానికి సంబంధించినటువంటి విషయం. ఒక్కసారైనా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా మిత్రులు దేశం కోసం మాట్లాడతారేమో అని చూస్తున్నాం. ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లో వాడు ఢిల్లీ నడిబొడ్డుకు వచ్చి ఎలా బాంబ్ బ్లాస్ట్ చేశాడు, ఎలా చచ్చిపోయారు అనేదే పాయింట్ చేసి చూపిస్తున్నారు తప్ప వాడు అక్కడికి వచ్చిన ఆ ప్రమాదం తీవ్రతరం కాకుండా కాపాడి కేంద్ర బలగాలు అడ్డుకున్న విషయాన్ని చూపించట్లా. పెహల్గామ్ అటాక్ జరిగింది భారత్ మీద ఎట్ట చేశారని మాట్లాడుతున్నారు తప్ప భారత సైనికులు అడ్డుకొని వాళ్ళని అక్కడ ఉన్న ఒక 20 మంది చనిపోవడానికి కారణమైంది, లేదంటే ఇంకా పెద్ద విధ్వంసం జరిగేది, దాన్ని కంట్రోల్ చేశారనే విషయం గురించి చెప్పట్లా. మహమ్మద్ అనేవాడు రైసిన్ అనే విష పదార్థం తయారు చేస్తుంటే ఏం చేస్తుంది కేంద్రం అని అడుగుతున్నారు తప్ప తయారు చేసిన విష పదార్థం జనాల్లోకి వచ్చి జనాలు చచ్చిపోకుండా మన ఇంటెలిజెన్స్ వర్గాలు కాపాడాయి అని మాత్రం చెప్పట్లా. ఎక్కడుందండి ఈ దేశంలో న్యాయం? నాకు అర్థం కాదు. అంటే మన కేంద్ర బలగాలు, మన ఇంటెలిజెన్స్ వర్గాలు, మన సైనికులు వీళ్ళంతా చేస్తున్న దాన్ని వృధా ప్రయాస చేస్తున్నారు. బూడిదలో పోసిన పన్నీరులాగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక కేంద్రం ఉండడం వల్ల, కేంద్ర బలగాలు ఉండడం వల్ల, ఇంటెలిజెన్స్ వర్గాలు ఉండడం వల్ల, సిఆర్పిఎఫ్ ఉండడం వల్ల
మన జవాన్లు ఉండడం వల్ల దేశ ప్రజలు కొద్దిగా అరాకొర ప్రమాదంతో బయటపడుతున్నాం. ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నారు ఈ మీడియా. బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్నాం అనే ఆలోచనతో దేశాన్ని వ్యతిరేకిస్తున్నారండి. బీజేపీ పార్టీ వాళ్ళ అధికారంలో ఉంటుంది, రేపు పొద్దున ఉండకపోవచ్చు, కానీ కేంద్ర బలగాలు ఉంటాయి కదా, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా, రా ఏజెంట్స్ ఉంటారు కదా, దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సైనికులు ఉంటారు కదా, అవన్నీ వాళ్ళు చేస్తున్నారండి. ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ప్రభుత్వం గైడ్ లైన్స్ మాత్రమే ఇస్తుంది, ఇలా చేయండి అని, అంతే తప్ప నరేంద్ర మోదీ చేయడు కదా. నరేంద్ర మోదీ మీద పగతో దేశం మీద పగ పెంచుకుంటున్నారు. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, అంతర్జాతీయ సదస్సు ఏఐ సదస్సు ఏదైతే జరిగిందో దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన అర్ధనగ్న ప్రదర్శన ప్రతి ఒక్క భారతీయుడు ప్రశ్నించాలి. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇలా చేశారు, దేశం పరువు తీశారు అనేటువంటి పాయింట్ రేస్ చేయాలి. అందులో మొదటగా ప్రధానమంత్రి ప్రశ్నించారు, మిగిలిన వ్యక్తులు ప్రశ్నించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. అసలు మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? నేను చెప్పిన దాంట్లో న్యాయం ఉందంటారా లేదంటారా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మొదటగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.